నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బెల్లా సిద్దిరాములు ఇటీవల గుండెపోటుతో మరణించారు. అలాగే కొమ్మట శ్రీధర్ అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి మరణించడంతో సోమవారం ఇరువురి కుటుంబాలను ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ అధినేత కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మోహన్ నాయక్ ఇరువురు కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 5,000 చొప్పున 10,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 25 కిలోల బియ్యాన్ని అందించగా నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న డాక్టర్ మోహన్ నాయక్ నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంజా మహేందర్, నసీరుద్దీన్, జిట్టి మారుతి, వై వెంకటేశం, లింగం గౌడ్, పట్టణ అధ్యక్షులు బాబు, మోహన్ రెడ్డి, నాయని చంద్రం, సూరారాములు, గురుగుల శ్రీనివాస్, సామల మహేష్, సుధాకర్, వినోద్ నాయక్, రాజు నాయక్, భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మన హనుమంతన్న ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మన ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ అధినేత డాక్టర్ మోహన్ నాయక్ గారు ఈరోజు ఇటీవల మరణించిన నిజాంపేట మండల కేంద్రంలో బెల్లా సిద్ధరాములు మరియు కొమ్మట శ్రీధర్ వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించినందుకు మా నిజాంపేట కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదములు.